ఏదైతే ఈరోజు గవర్నర్ గారు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆదేశాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసిన గవర్నర్ గారు ఈరోజు 3 సార్లు ఏసీబీకి అటెండ్ అయినరు. సంపూర్ణంగా ఈ రేసులో ఏసీబీకి క్లియర్గా అటెండ్ కావడం జరిగింది. 3 సార్లు ఏసీబీకి అటెండ్ అయినా కూడా ఏసీబీ దర్యాప్తులో ఏం తెలియలేదు. మళ్ళీ దాని తర్వాత 3 నెలల తర్వాత గవర్నర్ ప్రాసిక్యూటర్లో అంతర్యం ఏంటంటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉవ్వెత్తున ఎదిగినా అప్పుడు ఈ 2 పార్టీలు కలిసి యువనాయకత్వాన్ని కేటీఆర్ గారిని అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు చేసుకున్న కార్యక్రమమే బడేబాయ్ చోటాబాయ్ యొక్క ఈరోజు కలయిక. ఎట్లుందంటే వీళ్ళది రేవంత్ రెడ్డి గారు రాత్రున బీజేపీతోటి లావాదేవీలు, పొద్దున కాంగ్రెస్ పార్టీ లావాదేవీలు, వీరి అజాబ్ ప్రేమ్కి గజాబ్ కహాని కథ. ఆ విధంగా ఈరోజు గవర్నర్ గారికి ఆదేశించాడు. నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని, గవర్నర్ గారిని నేను ఒకటి చూస్తున్నా సార్. 50 లక్షల మంది పత్తి రైతులు తన పత్తి కొనుగోలు చేయమని చెప్పి జోడు మీద ఎక్కితే ఏ ఒక్కరు స్పందించరు. గవర్నర్ గారు స్పందించరు, ఇటు ముఖ్యమంత్రి స్పందించరు. 700 మంది రైతులు తెలంగాణలో ఈ 2 సంవత్సరాలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఏ ఒక్కరు దర్యాప్తు చేయరు, వీరికి ఆదుకుందామని చెప్పి ఆలోచన రాదు. కానీ 46 కోట్ల రూపాయలు పారదర్శకంగా ట్రాన్స్ఫర్ అయితే ఏ ఒక్క రూపాయి కూడా ఎక్కడ బయట అవకతవకలు కానీ మనీ లాండరింగ్ జరగకుండా కూడా దర్యాప్తు చేస్తున్నంటే యువ నాయకత్వాన్ని, ప్రాంతీయ పార్టీలను భూస్థాపితం చేసే భాగం. ఇప్పుడు మన బీహార్లో కానీ యూపీలో కానీ ఎలా అయితే భూస్థాపితం చేసిరో అదే దిశగా ప్రాంతీయ పార్టీని ఈ 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అయితే నువ్వని ఉండాలి, నేను ఉండాలి, కానీ ఇంకొకరు ఉండద్దు అనే ఉద్దేశంతో ఈరోజు చేసే కుట్రలో భాగంగానే కేటీఆర్ మీద ప్రాసిక్యూషన్. నేను మరొక్కసారి 2 ప్రభుత్వాలు చెప్తున్నాం. తెలంగాణలో ఉన్నంత ఉడుకు రక్తం, తెలంగాణ ఉద్యమంలో ఏదైతే వెన్ను చూపకుండా మేము కొట్లాడినామో అలాగే ఇప్పటికి కూడా రక్తం అట్లా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో. తెలంగాణ రాష్ట్రం కోసం అదే సాక్రిఫికేషన్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా డెఫినెట్గా అదే పంతాల పోతాం తప్ప. కానీ మీ వల్ల 40-50 సంవత్సరాలు వెనుకకు పోయిన తెలంగాణను 40-50 సంవత్సరాలు ముందుకు తీసుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపిత చేస్తామన్నది కలగానే ఉంటుంది తప్ప. కానీ ఇలాంటి భయపడే సమస్య లేదు. ముఖ్యంగా ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎలాంటి భయం ఉండదు. కాబట్టి మీరు మళ్ళీ చెప్తున్నాం, ఇది పక్కాలు టప్పించి కేసే అంటున్నాం. కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టడం ప్రజలు చూస్తున్నారు. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలయికు మరొక నిదర్శనం. మొన్న ఏదైతే జుబ్లీస్లో మా పార్లమెంట్ ఎన్నికల్లో జుబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో 18,000 ఓట్లు పడితే మాకు మొన్న 78,000 ఓట్లు అంటే సాధించినాం. ఆల్మోస్ట్ ఆల్ బీజేపీకి భూస్థాపితం అయింది, డిపాజిట్ పోయింది. కాబట్టి మేము కొన ఊపిరితో ఉన్నామని చెప్పేసి మళ్ళీ ఆసరా రేవంత్ రెడ్డిని అడిగితే మళ్ళీ ఒక కేసు పెట్టుకొని వీళ్ళు ఆశ్రయించడం. కానీ సో డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో రూలింగ్ చేసేది బీఆర్ఎస్ పార్టీ అని తెలుసు. కాబట్టి అందరూ ఒకటే కక్ష, కౌరవులాగా పాండవుల మీద ఎట్లా దాడి చేస్తున్నారో అట్లా మొత్తం కూడా మా మీద దాడి చేసే కార్యక్రమం. కాబట్టి మీరు ఎంత దాడి చేసినా ఇంకా స్ట్రాంగ్ అవుతాము, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతాము, తెలంగాణ సమస్యలు 6 గ్యారంటీల కోసము నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉంటాము. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు, బెదిరేది లేదు, వెనకంజ వేసేది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.